అందరికీ నమస్కారం అండి. నేను మీ సుజాత బీవీని. సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా? అదేనండి, వంకాయ బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది. టమ్మీ ఫుల్ రెసిపీ అని చెప్పొచ్చు అండి. వెజిటేరియన్కి ఒక సూపర్ రెసిపీగా చెప్పొచ్చు అండి. ఖచ్చితంగా చేసుకొని తిని చూడండి. సూపర్ అని మీరే కామెంట్ చేస్తారు, అంత బాగుంటుంది. వెజిటేరియన్కి అయితే మంచి డిన్నర్ రెసిపీ అనే చెప్పొచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మ్యారినేషన్ సరిపడా ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. ఇప్పుడు అందులో ఒక కప్ కర్డ్ వేసుకున్నానండి. ఇప్పుడు నేను చూపించిన స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే మిక్సీ జార్లో 2 స్పూన్ల కొబ్బరి పౌడరు, ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని అది పౌడర్ చేసుకుని అది కూడా ఇందులో వేసుకుంటాము. అలాగే 1 స్పూన్ కసూరి మేతి తీసుకొని దాన్ని నున్నగా చేసుకొని అది కూడా వేసుకుంటాము. ఇప్పుడు అవన్నీ బాగా మిక్స్ చేసుకుందాము. మీ దగ్గర కసూరి మేతి లేకపోతే కొద్దిగా మెంతులు వేయించి అది మిక్సీ పట్టినప్పుడు అది వేసుకోండి. తర్వాత మొత్తం గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకుంటాము. ఒకసారి అంతా కలిపేసి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారాలు సరిపోయిన తర్వాత ఈ గ్రేవీ అంతా నేను 1/4 కేజీ రైస్కి అలాగే 1/4 కేజీ వంకాయలకి తీసుకున్నానండి. కాబట్టి 1/4 కేజీ రైస్కి ఈ మసాలాలంతా సరిపోతుంది. నేను చేస్తున్నది 1/4 కేజీ రైస్ అండి. అందులో కూడా నేను బాస్మతి రైస్ తీసుకోలేదు, జస్ట్ మామూలు రైసే, సోనా మసూరి మ్యాంగో గోల్డ్ బ్రాండ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న గ్రేవీ ఎంత చిక్కగా ఉంటే అంత మేలండి. ఇప్పుడు చూపిస్తున్నా కదా వంకాయలు, అలా 4 సైడ్లు కట్ చేసుకోవాలి. మామూలు నూనె వంకాయ, గుత్తి వంకాయకి ఎలా చేస్తామో అలాగా అవన్నీ అందులో వేసుకోవాలి. నేను 1/4 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఇప్పుడు అవన్నీ మనం ఉప్పు కారాలు ఆల్రెడీ చూసుకున్నాం కాబట్టి అవన్నీ అందులో వేసుకొని ప్రతి వంకాయకి లోపల కూడా అంతా ఆ మ్యారినేషన్ పట్టే విధంగా, అంటే మనం చేసిన మసాలా పట్టే విధంగా పట్టించాలండి. ఎందుకంటే అవి ఉడికినప్పుడు ఆ టేస్ట్ రావాలి కదా. కాబట్టి ఆ గ్రేవీ కూడా ఎంత చిక్కగా ఉంటే మనకు అంత బాగా పడుతుందని గుర్తుపెట్టుకోండి. పెరుగు కూడా గడ్డ పెరుగు అలా వేసుకుంటే మనకు చిక్కగా వస్తుంది. కాబట్టి అది ఎంత గట్టిగా ఉంటే అంత మంచిది. అలాగే ప్రతి దానికి ఇన్సైడ్ కూడా ఆ మసాలాలు అంతా వెళ్ళేలాగా కూరండి. అంతా కూరి మొత్తం అంతా పట్టేలాగా చేయండి. మనము ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి. ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసాం కదా, ఆ గ్రేవీలోనే నిమ్మకాయ పిండేయండి. నేను ఇప్పుడు పిండుతాను, మర్చిపోయాను. మీరైతే అప్పుడే పిండేయండి, మొత్తం బాగా పడుతుంది. ఇప్పుడైనా పడుతుంది, నో ప్రాబ్లం. 1 నిమ్మకాయ వేసుకున్నానండి, ఎందుకంటే పులుపు మనం ఇంక టమాటా వేలా చింతపండు వేలా కాబట్టి 1 నిమ్మకాయ ఫుల్ వేసుకున్నాను. మీడియం సైజ్ది, మరీ పెద్దది కాదు, మీడియం సైజ్ది 1 నిమ్మకాయ వేసుకున్నాను. ఇప్పుడు అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే ఈ పులుపు, ఉప్పు కారాలు అన్నీ ఆ వంకాయలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అంతా ఇన్సైడ్ కూడా బాగా పట్టేలాగా ఇందాక చెప్పినట్లు బాగా మిక్స్ చేసుకోండి. అవన్నీ మిక్స్ చేసిన తర్వాత అలాగే ఒక 1/2 అవర్ పక్కన పెట్టేద్దాము. నేను 1/4 కేజీ మసూరా రైసే తీసుకున్నానండి. ఇది మ్యాంగో గోల్డ్ ఓల్డ్ రైస్ అండి. చూస్తాను తెలుస్తుంది కదా, పుల్లగా ఉన్నాయి, చాలా బాగా అవుతాయి. కాబట్టి మీకు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. అవి బాగా 2-3 సార్లు కడుక్కొని వాటర్ వేసి పక్కన ఒక 1/2 అవర్ బిఫోర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజ్ అండి ఆనియన్ బాగా స్లైసెస్గా కట్ చేసుకొని, బిర్యానీకి ఎలా కట్ చేసుకుంటాం అలాగే కట్ చేసుకొని దాన్ని వేయించుకోవాలి. బ్రౌన్గా వచ్చేదాకా వేయించుకోవాలండి. మామూలు మనము బిర్యానీకి ఎలా వేయించుకుంటామో అలాగే, అది మరీ మాడకుండా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. వేగడానికి కాస్త టైం పడుతుందండి, పర్వాలేదు, ఓపిక్గా వేయించుకోవాలి. కానీ అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తే ఆపేస్తే సరిపోతుంది, లేకపోతే మళ్ళీ బ్లాక్ అయిపోతాయి. అలా ఇప్పుడు చూపించాను కదా, ఆ కలర్ వస్తానే చూడండి, బ్లాక్ కాలేదు. అలా దించేసామంటే అది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మిగిలిండే ఆయిల్, లేకపోతే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక మనము అవి బ్రింజాల్ మ్యారినేషన్ చేసాం కదండి వంకాయలు, అవి అందులో వేసేసుకోవాలి. కాసేపు ఉడకనివ్వాలండి. మనం ఆల్రెడీ ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా వేసుకున్నాం, ఇంకేం వేయము. అది కాసేపు ఆ మసాలాలు పచ్చివాసన పోయేదాకా అలా ఉడికించుకుంటాము. తర్వాత ఇందాక మనము బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, అది కూడా దానిపైన వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఆ వంకాయలని ఉడకనిద్దాము. ఇప్పుడు దీన్ని ఇంకొక బర్నర్కి షిఫ్ట్ చేసుకొని రైస్ చేసుకుందాము. ముందుగా కుక్కర్లో వాటర్ తీసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. చూపించాను కదా, చెక్క, లవంగ, సాజీరా, మరాఠీ మొగ్గ, యాలకలు అన్నీ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర,
పుదీనా వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్నీ ఇంకా బాగా ఉడకనివ్వాలండి ఆ మసాలాలన్నీ. అలాగే ఆ వాటర్లో ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ఎన్ని వాటర్ వేసింటామో అన్ని వాటరు. ఇప్పుడు ఆ వాటర్ అలా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. బాగా మరగాలండి వాటరు. అప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. చూసారు కదా రైసు ఉడికిపోయాయి. అంటే 70 to 80% రైస్ ఉడకాలి. అలా ఇంకాసేపు ఉండాలన్నట్లు అనిపించాలి. రైస్ ఉడికిపోయిందండి. ఇప్పుడు వంపేసుకుందాము. ఇప్పుడు ఇటు సైడు మనము ఉడికించుకున్నాం కదా వంకాయలు కూడా అంతేనండి. ఇంకాసేపు ఉడికితే బాగుండు అనేలాగా ఉడికించుకోవాలి. గ్రేవీ అంతా చిక్కగా అయింది చూడండి. ఇప్పుడు దాన్ని స్టవ్ మీద పెట్టుకొని రైస్ ఉడికించిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే అంత చిక్కగా ఉంటే దమ్ చేసినప్పుడు అడుగున మాడిపోతుంది. అందుకని ఇప్పుడు నేను చూపించిన గరిటెతో ఒక 2 గరిటెలు వేసుకోండి సరిపోతుంది. కొంచెం వాటర్ ఎక్కువైనా ఏం పర్వాలేదండి. తక్కువ అయితే వేసుకోవద్దండి. ఎందుకంటే అడుగు అంటిపోయి మాడిపోతుంది. కాబట్టి ఇప్పుడు చూపించా కదా అట్లా నీళ్ళగా ఉంటే సరిపోతుంది. అలా ఉంచుకొని ఇప్పుడు రైస్ అంతా వంపేసాము చూడండి. ఆ రైస్ను ఇప్పుడు దాని మీద వేసుకుంటాము. రైస్ అంతా మొత్తము ఆ గ్రేవీ మొత్తం అలా వేసుకున్నాక జస్ట్ ఊరికే లైట్గా అలా గరిటెతో ముందుకి తోయాలండి. దాన్ని ఎక్కువ అదమకూడదు. జస్ట్ అలా అవి కదిపేసుకొని ఇప్పుడు దాని మీద ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు కింద వాటర్ వేసుకున్నాము. పైన ఆ రైస్కి సరిపడా జస్ట్ ఒక 2 స్పూన్లు దాంతో 2 స్పూన్లు వేసాను. అలాగే నేను ఫుడ్ కలర్ వేసుకున్నా. మీ చాయిస్ అది. కుంకుమ పువ్వు అయినా వేసుకోండి. తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాము. తర్వాత మనము మిగిలించుకున్న బ్రౌన్ ఆనియన్స్ దాని మీద స్ప్రింకిల్ చేసుకుంటాము. నెక్స్ట్ కొద్దిగా ఏంటంటే 1 స్పూను అలా మొత్తము మీరు కరిగిచ్చైనా వేసుకోండి. నేను అలాగే వేస్తున్నా కొద్దిగా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసేస్తున్నాను. అంతేనండి. ఇప్పుడు మూత పెట్టి ఇందాక మనము వాటర్ వంపుకున్నాం కదా ఆ వాటరే దాని మీద బరువుగా పెట్టామంటే దమ్ము వస్తుందండి. బయట ఆవిరి అంతా రాకుండా అలా ఒక 8 మినిట్స్ ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి దమ్ పెట్టుకున్నామంటే అంతేనండి. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన గుమగుమలాడుతూ వంకాయ బిర్యానీ రెడీ అండి. రైస్ కదిపి చూపిస్తాను చూడండి. మీకు ఎందుకు వాటర్ వేసానో అర్థమవుతుంది. జ్యూసీగా చూడండి. ఎక్కడైనా మాడిందా? ఎంత జ్యూసీగా ఎంత కరెక్ట్గా ఉందో. రైస్ అంతా కలర్ఫుల్గా, టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుందండి. మనము ఫస్ట్ మ్యారినేషన్ చిక్కగా చేసుకున్నామంటే ఆ ముక్కలకు కూడా తగిలి వంకాయలో గుత్తి వంకాయలు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సూపర్ ఉంటుందండి బిర్యానీ. మీరు చేసుకొని తిని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా. మీకు ఒక విషయం చెప్పాలండి. 1 గ్లాస్ రైస్కి 6 గ్లాస్ వాటర్ వేసుకోండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.